ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడికి ఊరట. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దు, ఉల్లంఘిస్తే బెయిల్ రద్దే అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభాకర్ రావుకు రెగ్యులర్గా బెయిల్ వచ్చింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ఈ కేసును ఏమైనా సీరియస్గా చేస్తున్నారా? ఈ కేసు అంతా ఉత్త కేసు అండి. ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయారు, నో డౌట్. అలా 100% ఈ కేసు పూర్తి స్థాయిలో కాంప్రమైజ్ అయిపోయింది. ఆయనకు బెయిల్ వచ్చేది సుప్రీంకోర్టులో సరిగా వాదిస్తే బెయిల్ ఎందుకు వస్తుంది? ఆయనకి కౌంటర్ ఇస్తే ఎందుకు బెయిల్ వస్తుంది? సో ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి గమనించండి. ఏ కేసు పూర్తిగా డైవర్ట్ అయిపోతుంది, ఫోన్ ట్యాపింగ్ అనేది త్వరలో ముగిసిపోతుంది. ఎట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితతో పాటు 23 మందికి ఆ కేసు సంబంధించిన క్లీన్ చిట్ వచ్చిందో, అదే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా ప్రభాకర్ రావుతో పాటు కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు అందరికి కూడా క్లీన్ చిట్ వస్తుంది. రాసి పెట్టుకోండి, అది రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే వస్తుంది, వేరే పరిస్థితి కనబడదు, గుర్తుపెట్టుకోండి. ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ వచ్చింది. మరి ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ ఎట్లా వస్తుంది అంటే కౌంటర్ సరిగ్గా దాఖలు చేయకపోతే వస్తుంది కదా. కౌంటర్ ఎవరు దాఖలు చేయాలి? ప్రభుత్వం దాఖలు చేయాలి కదా. ఎందుకు దాఖలు చేయలేదు అంటే కేసు కాంప్రమైజ్ అయింది కాబట్టి దాఖలు చేయరు, ఏదో వీక్ కౌంటర్ దాఖలు ఇస్తారు. దానివల్ల ఆయనకు రెగ్యులర్ బెయిల్ వచ్చేస్తుంది. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ న్యాయాధికారులు ప్రశ్నించద్దు, అలాంటి ధైర్యం కూడా చేయొద్దు. బెంగాల్ ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సర్లో తొలగించిన పేర్లపై ఇప్పటికే వాళ్ళు రాత్రింబౌళ్ళు పనిచేస్తున్నారు, మీకోసం ఇంకా ఏం కోల్పోవాలి? వారికి వ్యతిరేకంగా పిటిషన్ వేస్తారా? ఇరుపక్షాల విశ్వసనీయమైన సందేహం ఉందన్న సిజే సూర్యకాంత్ అంటూ చూస్తాను. సో కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాట. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు, ఆయనపై ప్రభుత్వ ఒత్తిడి ఉంది, రాహుల్ ను మాట్లాడనివ్వడం లేదు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం మీద చర్చలో విపక్ష సభ్యుల విమర్శలు. విపక్ష సభ్యులకే స్పీకర్ ఎక్కువ అవకాశాలు ఇచ్చారు, రాహుల్ కు సభ అంటే గౌరవమే లేదు అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్తా ఉన్నారు.